అంటే మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టము. చాలా సార్లు చిరు లీక్స్‌ని మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. కానీ మీరు వరుణ్ అండ్ లావణ్యకి సంబంధించిన లవ్ స్టోరీని ఎలా లీక్ చేయకుండా అంటే మీకు కూడా వాళ్ళు లీక్ చేయలేదా అనే ఒక డౌట్ మాకు ఉండిపోయింది. ఇది ఒక్కసారి ఇవాళ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఒక్క విషయం నాకు ప్రతిదీ చెప్తాడు. ఇదొక్కడి చెప్పకుండా ఇష్టమని చెప్పావు దాచాడు. మరి. పెద్దనాన్న అంటే ఇష్టమని చెప్పావు వరుణ్. అసలు నన్ను చూసి చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ అంటాడు కదా. లీక్స్ విషయం కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు ముందుగా చెప్పొచ్చు కదా. వాళ్ళ నాన్నకి కూడా చెప్పుకోలేనివి నాతో చెప్పుకుంటాడు. అలాంటి ఇది ఒక్కటి చెప్పలేదు. నిజంగా రా నాకు ఇప్పటికి కోపంగా ఉందిరా. వరుణ్ దీనికి మీరేమైనా సంజాయిషి ఇచ్చుకోవాలనుకుంటున్నారా? ఆటగాడే. అది గౌరవంతో కూడిన భయం, దానివల్ల జాగ్రత్తగా. కానీ ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను చెప్పింది మా పెద్దానికే ఆ విషయం. బట్ ఓకే, ఉన్నాయి. అర్థమైంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. వరుణ్, ఇప్పుడు ఈ మూవీలో మీరు టెస్ట్ పైలట్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు. అది చాలా రిస్క్తో కూడినటువంటి ఒక క్యారెక్టర్. అంటే ఇందులో క్యారెక్టర్ అయినా సరే రియల్ లైఫ్లో ఉండేటువంటి టెస్ట్ పైలట్స్ వాళ్ళందరూ చాలా రిస్క్లో పెడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ని. సో మీరు కూడా లైఫ్ని ఇలా ఎప్పుడైనా రిస్క్లో పెట్టేటువంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటారా, లేకపోతే యూ జస్ట్ గో విత్ ద ఫ్లో? రిస్క్ అంటే అది ఇష్టమైన రిస్క్. అది ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అలాంటి రిస్క్ ప్రతి ఫ్రైడే తీసుకుంటూ ఉంటాం, జనాలకు మంచి సినిమా ఇవ్వాలనే దాంట్లో. బట్ అది రిస్క్ అంటే రిస్క్ అని తెలీదు, బట్ చాలా ఇష్టంతో చేస్తాను అది. సినిమాలో ఒక డైలాగ్ అంటున్నారు రూల్స్ని బ్రేక్ చేయడానికి. మరి రూల్స్ బ్రేక్ చేస్తారా వరుణ్ ఇంట్లో, లేకపోతే బ్రేక్ చేయరా? ఇంట్లో పెట్టినటువంటి రూల్స్ అసలు అండి లైన్ దాటను. మా పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను. అవునా? ఎందులో ఏంటి నవదీప్ ఏదో అంటున్నారు, దేంట్లో, ఏ ఇంట్లో? అంటే మీ ఇంట్లో. మా ఇంట్లో మీ ఇల్లు నా ఇల్లు అనుకో, మన ఇల్లు అనుకుంటాం ప్రతిదాన్ని. సో మా ఇంట్లో. ఎస్. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాత్రలు, వాటిలో ఉండేటువంటి డైలాగులు మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలా మిమ్మల్ని వెంటాడేటువంటి ఒక డైలాగ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం వరుణ్, చూడండి. ఇంకొకసారి ఆలోచించు బ్రో, పెళ్ళి అవసరమా? నేను నీళ్ళని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు, ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు, కానీ అక్కడ మాత్రం మీరు లేదు నాకు పెళ్ళంటే మస్తు ఇష్టం అని చెప్పారు. అందుకే చేసుకున్నా, మస్తు ఇష్టమనే చేసుకున్నా పెళ్ళి. కంట్రోల్లో పెట్టడం ఏం లేదులే అండి, మనమే కంట్రోల్లో ఉంటాం ఇంట్లో. అంటే మీకు కూడా F2 అండ్ F3 అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ వరుణ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చిరంజీవి గారి సినిమాల్లో మీకు ఇష్టమైనటువంటి సినిమా క్యారెక్టర్ ఏది అని అడిగితే వాట్స్ యువర్ ఫేవరెట్? ఎన్నో సినిమాలు ఉన్నాయి, బట్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ చిరంజీవి గారి రుద్రవీణ సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అంటే మా నాన్నగారి సినిమా అని కాదు, దాంట్లో డాడీ చేసిన పర్ఫార్మెన్స్ కానీ అలాంటి సోషల్ ఇంపాక్ట్, చాలా మంచి ఇంపాక్ట్ ఉండే సినిమా అది. అండ్ దానికి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉండేటువంటి ఫిల్మ్ తరలి రాధా తనే వసంతం తన ధరికి రాని. అబ్బో, చిరంజీవి గారి ముందు పాడేస్తున్నాను బాబోయ్. ఓకే, సో వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. చిరంజీవి గారిని ఈ సినిమాలోని ఒక సాంగ్ ఇప్పటి వరకు రిలీజ్ కానటువంటి సాంగ్ని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.